కొన్నిసార్లు మన జీవితంలో ఎలా ఉంటదంటే ఒక పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడ్డాక ఇంకే ప్రాబ్లమ్స్ ఉంటే బాగుండు అనిపిస్తది. గొప్ప విడుదల పొందిన ఇశ్రాయేలీయుల ఎదుట ఒక గొప్ప సమస్య ఉంది, అదే ఎర్ర సముద్రం. हम देखते हैं जो बड़ा छुटकारा से बाहर आए, उनके सामने बड़ा एक दीवार था या बड़ा रुकावट थी, वो था लाल समुद्र. ఒక గొప్ప విడుదల దేవుడిచ్చాడు గాని మళ్ళీ ఏంటి గొప్ప సమస్య? बड़ा छुटकारा तो परमेश्वर ने दिया, लेकिन ये बड़ा समस्या क्या है फिर से? ఇటు అటు చూస్తే అరణ్యము వెళ్ళడానికి తప్పించుకోవడానికి అవకాశం లేదు. इधर उधर देखेंगे तो जंगल है, जाने के लिए रास्ता है ही नहीं. వెనక చూస్తే ఫరో సైన్యం వీరిని వెంటాడుతుంది, వీరిని మళ్ళీ వెనకకు తీసుకొని వెళ్ళిపోవడానికి బానిసత్వంలోకి. तो हाँ, जैसे वो आगे पीछे मुड़कर देखते हैं तो देखते फिरौन की सेना फिर से तैयार है, उनको बंदी बना के गुलामी में ले जाने के लिए वो तैयार थे. ముందు ఎర్ర సముద్రం వెళ్తే మునిగిపోతారు. अगर आगे जाएंगे तो लाल समुद्र है, वहां पे डूब के मर जाएंगे. ఆల్ డైరెక్షన్స్ క్లోజ్డ్, ఆల్ హోప్స్ లాస్ట్. सारे दरवाजे बंद हो गए, जितनी भी आशा थे सब टूट गए. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ వెళ్ళడానికి లేదు గానీ అప్వర్డ్ డైరెక్షన్ ఇస్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ గాడ్స్ పీపుల్. హల్లెలూయా. पूरा पश्चिम उत्तर दक्षिण सब बंद हो जाए, लेकिन ऊपर का जो द्वार है कभी बंद नहीं होगा हमारे लिए. మనుషులందరూ నీకు మొండి చేయి చూపించి మేము ఇంకెవ్వరం ఏం మీకు హెల్ప్ చేయమని చెప్పొచ్చు కానీ ఫాదర్స్ హెల్ప్ ఎప్పుడు మనకు అవైలబుల్ గా ఉంటదండి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. हालेलुया. शायद